అందరికీ నమస్కారం. శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ నా కవిత 'మరో ప్రపంచం'. ఒక సుదీర్ఘమైన ఎడారి, కీచుమంటున్న మరయంత్రాల ధ్వని, రేయి తెరపై ఆడుతుంది ఒక అపరిచిత చిత్రం. ఉత్కంఠగా వీక్షిస్తున్నాను. అణు విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి ఆనవాలుగా ఎదురుగా పగులువారిన భూమి తుదా మొదలు అంతుచిక్కడం లేదు. అదిరిపోతున్న గుండెను అరచేతిలో పెట్టుకుని ఉలిక్కిపడి ఉత్కంఠగా చూస్తున్నాను. ఇదేదో వ్యూహంలా ఉంది. మరీచికలు మాత్రం పలకరిస్తున్నాయి మరో ప్రపంచానికి సూచికలుగా. ఎటు చూసినా వికటాట్టహాసం, జీవం ఎరుగని ప్రదేశం. ఎదురుగా నెర్రెలిచ్చని నేలను చీల్చుతూ రాకాసి యంత్రం స్వైర విహారం చేస్తూ త్రవ్విపోస్తుంది. మట్టిని తొలిచే కొద్దీ గుట్టలు గుట్టలుగా మానవ శకలాలు మాట్లాడుకుంటున్నాయి. మనుషుల గుంపులు. మనకంటే ముందు ఉండేదట ఒక మానవ జాతి. మనను సృష్టించిన మనుషులే ఈ శుష్కించిన శరీరాలు. స్వప్నస్థలి నుండి స్థాణువునై వీక్షిస్తున్న నాకు వెన్ను జలధరించింది. కన్ను నిద్రను తోసిపుచ్చి మెలకువ చేసేసింది. అమ్మో, మరో ప్రపంచం, వేల తుఫాన్ల ప్రభంజనం. ఇది కళ, రేపటి వాస్తవానికి రూపురేఖలా? కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటే మనుషుల్లారా మారిపోండి, మరో ప్రపంచానికి దూరంగా పారిపోండి, పారిపోండి, గుండె గొంతుక ఘోషిస్తుంది.